అదిగా స్వామి, నేను పోయేటప్పుడే నాకు ఫలానా జబ్బు అని చెప్తున్నా. నేనేమన్నా దాచిపెట్టానా? నాకు ఎడంకాలు పాదం సమస్య ఉందయా. నడవాలంటే ఇబ్బంది పడుతుండా, చెప్పులు వేసుకోవాలంటే ఇబ్బంది పెడుతుండా. కాబట్టి ఎడంకాలు పాదం సమస్య ఉంది కాబట్టి దీని ఇంగ్లీష్ వైద్యం కంటే కేరళ వైద్యం మేలని చెప్పారు. కాబట్టి ఆ కేరళ కొట్టక్కల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అని దాచిపెట్ల దాదాపు 4 రోజులు రానని చెప్పా. 23 రోజుల తర్వాత రావటం జరిగింది. వర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగం శక్తివంతంగా ఉంది. ఈ యొక్క నాయకత్వం, ఒక దళం, ఒక బలం, ఒక బలగం, కార్యకర్తల బలగం అందరినీ సమన్వయం చేసుకుని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమర్థవంతంగా 240 పనులకి 25 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చారు. దాదాపుగా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తి కూడా అయిపోయినాయి. ఇంకా కూడా పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి 60వ రోజు దాటక ముందే ఒకే రోజు 240 చోట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ పని విజయవంతమైనా, ఒక కార్యక్రమం లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా, మహోద్భుతంగా, నభూతో నభవిష్యత్ అన్నట్లు జరిగినా, లేదు లోకేష్ గారి పాదయాత్ర పూర్తయి ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా నెల్లూరు రూరల్లో జరిగినా, లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, లేదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే అవి విజయవంతమైన దానికి ప్రధాన కారణం నేను, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కాదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వ దళం, కార్యకర్తల బలగం అంత పటిష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య చక్కటి సమన్వయం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 570 అయింది. ఎట్లా సార్? కాదు సార్, 370 కోట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అది కాకుండా 270 అవన్నీ దాంట్లో 370 వస్తాయి సార్. అవన్నీ 370 ప్లస్ 270 ఎంత సార్? 300, 200, 500, 70, 1,40,00,000 అంటే 600 కోట్ల 40 లక్షల రూపాయలు. అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది సార్. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే తప్పకుండా మీకు కూడా తెలుస్తాయి. అన్ని నియోజకవర్గాలు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇందాకే చెప్పా, సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా పరుగులు పెడతా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి. స్టార్ట్ అయింది సార్. మీకు చెప్పిన మాట ప్రకారం ఎంత నేను 8 నెలలు నెలగాల ఇంకా అంటే ఈరోజుతో నెలకే మీరు తొందర పెడతాడు సార్. 8 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ మీ సమక్షంలో ప్రారంభోత్సవం. దాంట్లో ఏం తేడా లేదు.